హలో అండి. స్వామివారి దర్శనం అయితే చేసుకొని మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. రిటర్న్ అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మా బస్సు అయితే కొంచెం లాంగ్లో ఉంది కాబట్టి బస్సు ఎక్కేసి ఆ బస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అక్కడైతే పక్కనే మార్కెట్ అయితే ఉందండి. అక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువలో వస్తాయి. కొంచెం కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తాయని చెప్పేస్తే అక్కడికి వెళ్ళి మాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాను. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ తర్వాత ఆత్రేయపురం వచ్చేసిందండి. ఆత్రేయపురంలో పూతరేకుల గురించి ఎవరికి తెలియదు చెప్పండి. పూతరేకుల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఆత్రేయపురం పూతరేకులు అయితే. మేమైతే అక్కడికి వెళ్ళి బస్సు ఆగంగానే మా దగ్గరికి రండి, టేస్ట్ చూడండి, మా దగ్గరికి రండి అని అయితే పిలిచిన వాళ్ళు పిలుస్తూనే ఉన్నారండి. మేమైతే ఒక షాప్ దగ్గర ఆగేసామండి. దాంట్లో స్పెషల్ నార్మల్వి అయితే ఉన్నాయి పూతరేకులు వచ్చి. మేమైతే స్పెషల్ బాక్సెస్ అయితే టూ బాక్స్ అయితే తీసేసుకున్నాము. అక్కడ బస్సులో వాళ్ళందరూ కూడా బాక్సెస్ అయితే తీసుకున్నారు. చాలామంది రేకులు అయితే తీసుకున్నారు. ఇంటి దగ్గర అయితే తయారు చేసుకుంటామని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ధవళేశ్వరం బ్రిడ్జ్ అయితే వచ్చిందండి. నేను ఫస్ట్ టైం రావడం వల్ల మా వారైతే ఇది బ్రిడ్జ్ ధవళేశ్వరం బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్ అని అన్నీ అయితే కొంచెం నాకు చూపిస్తూ ఉన్నారు. మాకైతే ఈ బ్యాక్ సీట్ రావడం వల్ల నైట్ అయితే మేమేం చూడలేకపోయాను. మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే కూర్చున్నాము. డ్రైవర్ పక్కన సీట్లు అయితే కూర్చున్నాము. మేమైతే వ్యూ కూడా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం రావడం వల్ల చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ అయితే మాత్రం. మీరు కూడా వాడపల్లి వెళ్ళారా లేదో కూడా కామెంట్ చేయండి. ఆత్రేయపురం పూతరేకులను టేస్ట్ చేశారా లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్.